హలో గాయస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు, పెళ్ళికైనవారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా? మరి చూద్దామా ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చండి, ఓకేనా? మనం ఈ రీడింగ్ అనేది ఎవరి పేరు మీద చేయడం లేదు, ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ. 3 ఆఫ్ Wands అండి, 4 ఆఫ్ Pentacles అన్నమాట. మీ పర్సన్ ఒకప్పుడు తన ఆలోచన వేరండి, ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచనలు అనేది వేరుగా ఉన్నాయన్నమాట, ఓకే? అంతకుముందు ఈ పర్సన్ ఏమనుకున్నారంటే వారి లైఫ్లో మీరు వద్దు, తన సంతోషానికి మీరు అడ్డుపడకూడదు, తన లైఫ్లో తనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, లేదా తను వేరే మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు, లేదా తన లైఫ్లో చాలా ఆప్షన్స్ లాంటిది ఉండొచ్చు అనమాట, ఓకే? ఆ టైంలో ఈ పర్సన్ తనకి ఇంకా మీతో అవసరాలు ఈ పర్సన్కి తీరిపోయి ఉంటుంది. మీరు తన లైఫ్లో వద్దనుకున్నారు. ఈ పర్సన్ ప్రజెంట్ ఈ పర్సన్ ఆలోచించే విధానం వేరుగుంది, పాస్ట్లో తను ఆలోచించిన విధానం వేరుగుందనమాట, ఓకే? వారి లైఫ్లో అసలు మీరు వద్దనుకునే పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోవడము, లేదా మీ నంబర్ని తను పూర్తిగా బ్లాక్లో పెట్టడము, మీకు ఈ పర్సన్ కాంటాక్ట్లోకి రాలేదన్నమాట. మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా తను అన్నీ చూస్తున్నారు కానీ చూడనట్టుగా నటిస్తున్నారు, మళ్ళీ తను రెస్పాండ్ అవ్వడం లేదనమాట, ఓకే? ఈ మధ్యకాలంలో మెసేజ్ చేసినా కూడా బ్లూ కలర్ టిక్ అనేది రావడం లేదు కదా, మీరు గమనించి ఉంటారు చాలామంది, ఓకే? అలా ఈ పర్సన్కి మీరు ఇక్కడ మేబీ మీరు కాల్ చేశారు, మెసేజ్ చేశారు అండ్ ఏడ్చుకుంటా వాయిస్ మెసేజ్ సెండ్ చేయడం కానివ్వండి, అండ్ కొంతమంది వేరే వారి ఫోన్ తీసుకొని కాల్ చేయడం, మెసేజ్ చేయడం, అలా కూడా చాలామంది చేసి ఉంటారనమాట. కానీ పర్సన్ మీకు విసుక్కోవడము, అలా తన వైపు నుంచి ఆన్సర్ అయితే రాలేదండి, ఓకే? మేబీ మీ వాయిస్ వినేసి పర్సన్ బ్లాక్లో పెట్టడము, అలా కూడా చాలామందికి జరిగి ఉంటాయి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ అయితే చేసి ఉన్నారు, మాటలలో వర్ణించలేని విధంగా ఉందండి మెసేజ్, ఓకే? కానీ ఇప్పుడు ఈ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఏదో విషయంగా తను చాలా సఫర్ అవుతున్నారు, నిద్ర లేని రాత్రులు ఈ పర్సన్ గడుపుతున్నారనమాట, చాలా డిప్రెషన్లో ఉన్నారండి. ఈ పర్సన్ ఏదో చెప్పలేని పరిస్థితులు తన లైఫ్లో ఉన్నాయన్నమాట. తను చెప్తే ఇక్కడ చులకనైపోతారు అని కూడా ఈ పర్సన్ మైండ్లో అయితే ఉంది, తన మనసులో ఇక్కడ తను మిస్ అవుతున్నారు, మీతో మాట్లాడాలి అని పర్సన్కి ఉంది, మీతో లైఫ్ పంచుకోవాలి అని కూడా ఈ పర్సన్కి ఉంది, కానీ ధైర్యంగా అడగనేది వేయలేకపోతున్నారు మీ విషయంలో తను ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మేబీ మళ్ళీ తనంతలో తనే తిరిగి వస్తే మీ దగ్గర తను తక్కువైపోతారేమో అనేది ఇక్కడ చూపిస్తుందండి, ఓకే? తను అన్బ్లాక్ చేయాలి అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎందుకు అన్బ్లాక్ చేశారు మీ నెంబర్? మేబీ తనకి మీరు గుర్తుకొస్తున్నారా, మేబీ అన్ని విధాలుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అంటే మీ దగ్గర ఈ పర్సన్ తక్కువ అవ్వాలి అని పర్సన్ అనుకోవడం లేదండి, ఓకే? తనలో తను ఎంత కుమిలిపోయినా సరే, ఏడ్చినా సరే, బాధపడ్డా సరే, తన ప్రాబ్లమ్స్ ఏంటో తను ఫేస్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ పర్సన్ మీ దగ్గర తను తక్కువ అవ్వాలి అని పర్సన్ అనుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే? చాలా కుమిలిపోతున్నారు, ఏడుస్తున్నారు. మీ విషయంలో తనకి క్లారిటీ వచ్చింది. నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి.
తన మనసులో చాలా భయాలు ఉన్నాయి, మీరు గుర్తుకొస్తున్నారు, చెప్పుకోలేని బాధలు ఉన్నాయి. ఎలా ఈ పర్సన్ ఏం చేయాలో అండ్ మీ విషయంలో ఎలాంటి క్లారిటీ కూడా ఈ పర్సన్కి రావడం లేదండి. ఇక్కడ తనకి ఎవరి సపోర్ట్ కూడా తన లైఫ్లో దొరకడం లేదనమాట ఈ పర్సన్కి. సో తను అందరు ఉన్న ఒంటరి వారే అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే, ఎడారిలో ఒంటరి బతుకు ఉంటుంది కదా, అలా ఈ పర్సన్ చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ ఎంతమంది ఉన్నా ఈ పర్సన్ ఒంటరి వారే అనే విధంగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. మేబీ తనని మీరు ట్రీట్ చేసే విధానం వేరు ఉంటుందండి. ఓకే, అంటే ఎప్పుడు తను నా మనిషి అన్నట్టుగా మీరు తనని ట్రీట్ చేస్తారు కదా. వేరే వారేమో మేబీ ఏదో మాట్లాడాలి అంటే మాట్లాడాలి, ఉన్నామా అంటే ఉన్నాము, పలకరిస్తున్నామా అంటే పలకరిస్తున్నాము అనే విధంగా తన లైఫ్లో ఉన్నారనమాట. వారు ఫ్యామిలీ మెంబర్సా, తన లైఫ్ పార్ట్నరా, వాట్ ఎవర్, తను సింగిల్ అయితే వేరే థర్డ్ పార్టీయా. ఓకే, ఈ పర్సన్కి అనిపిస్తుంది తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారంటే వారు ఈ పర్సన్ మీద ఇప్పుడు అంత ఇంట్రెస్టెడ్గా లేరు, వారి లైఫ్లో వారికి వేరే ఇంపార్టెన్స్ అనేది చాలా ఉన్నాయి అన్నట్టుగా ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట. తను నమ్మిన వ్యక్తి తనని మోసం చేస్తున్నారు అనే విషయం కూడా ఈ పర్సన్కి క్లారిటీ అయితే వస్తుంది. మీ విషయంలో కూడా ఈ పర్సన్కి క్లారిటీ అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఏదో విషయంగా ఈ పర్సన్ అయితే నమ్మక ద్రోహానికి గురవుతున్నారండి తన లైఫ్లో. ఈ పర్సన్ ఏదో విషయంగా తను రాంగ్ స్టెప్ వేశారు, అక్కడే తను ఇరుక్కున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ తను మళ్ళీ తేలుకొని తనకి క్లారిటీ కూడా వచ్చింది, కానీ మేబీ తను ఉన్న ఆ సిచ్యువేషన్స్ నుంచి పర్సన్ తప్పించుకొని ఎలా రావాలి అని కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు. తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతూ ఉండొచ్చు. అండ్ పర్సన్కి ఇక్కడ ఎవరో బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేసి ఉన్నారండి. అంటే మీ విషయంలో తను ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అండ్ మీ మీద లవ్ లేకుండా మీ గురించి పర్సన్ తన మనసు అనేది పూర్తిగా మీ మీద ఉండకూడదు అన్నట్టుగా అనమాట. ఓకే, అలాంటిది ఏదో చేసి ఉన్నారు పర్సన్కి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. మిమ్మల్ని అసలు కేర్ చేయకూడదు అన్నట్టుగా ఏదో జరిగింది ఈ పర్సన్కి. ఓకే, తను అక్కడ బందీ అయిపోయి ఉన్నారనమాట. ఓకే, సో చాలా ఫియర్స్లో కూడా ఉన్నారండి పర్సన్. తనలో ఏదో తెలియని భయం, బాధలు కూడా ఉన్నాయన్నమాట. తన మనసు కనిపిస్తుంది ఈ పర్సన్ తను చేస్తుంది రైట్ అని, కానీ మేబీ మీ విషయంలో యాక్షన్ తీసుకునే ధైర్యం అయితే ఈ పర్సన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం చూద్దాం. నెక్స్ట్ మెసేజ్ ఏంటి యూనివర్స్ తెలియజేయండి మా వ్యూస్ కోసం. నెక్స్ట్ మెసేజ్ ఎలా ఉన్నాయి తెలియజేయండి. మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి పర్సన్కి, తనకి రావాలి, మీతో మాట్లాడాలి, మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ ఈ పర్సన్కి కావాలి. కానీ తను స్టబన్గా ఉండిపోతున్నారండి. తనని తను అంటే తను ఒక మెట్టు దిగాలి అని పర్సన్కి అనుకోవడం లేదు, కానీ ఆ రీయూనియన్ కావాలి అంటే మీ వైపు నుంచి ఎఫర్ట్స్ అనేది పర్సన్ కోరుకుంటున్నారనమాట. తను ఎఫర్ట్స్ పెట్టడానికి పర్సన్ అయితే రెడీగా లేరు. మేబీ అలా ఎఫర్ట్స్ పెడితే మీరు తనని తక్కువగా చూస్తారేమో, లేదా తను తక్కువైపోతారేమో మీ దగ్గర. అసలే మీరు క్వీన్ లాంటి వారు, ఒక ఎంప్రెస్ లాంటి వారు. ఓకే, తనంతలో తను మళ్ళీ ఒక మెట్టు దిగితే మీరు తనని చీప్గా చులకన చేస్తారేమో అనే భయం ఈ పర్సన్లో చాలా ఉందన్నమాట. కానీ రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ వదులుకోవాలి, దూరం పెట్టాలి అని పర్సన్ అయితే అనుకోవడం లేదు, కానీ తనంతలో తను కాంటాక్ట్ చేయాలి అని కూడా ఈ పర్సన్కి లేదండి. కానీ కాంటాక్ట్ రావాలి అని మాత్రం ఉందన్నమాట. ఓకే, రీయూనియన్ కావాలి, కానీ మీ వైపు నుంచే రావాలన్నమాట. మళ్ళీ మీరే ఎఫర్ట్స్ పెట్టాలి, మళ్ళీ మీరే చేసేయాలి, మీరే బతిమిలాడుకోవాలి. అలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ హ్యాంగెడ్ మ్యాన్ అండ్ ద సన్ అండి. ఓకే, అతి తొందరలోనే మీరు మీ పర్సన్ కలుసుకుంటారండి, దాంట్లో డౌట్ అయితే లేదు. సో ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది.
ఈ పర్సన్ తన లైఫ్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, తను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. కెరియర్ అని, ఫ్యామిలీ అని, ఈఎంఐ అని, అలా తన లైఫ్లో చాలా ఫియర్స్, ప్రాబ్లమ్స్ అలా చాలా ఉంది. అండ్ కంట్రోలింగ్ పర్సన్స్ కావచ్చు తన లైఫ్లో ఉండేవారు. ఈ పర్సన్ సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ కావచ్చు. సొసైటీ గురించి పర్సన్ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ చాలా స్టబన్గా ఉంటారు. అండ్ తన వరకేంటో తను చూసుకుంటారు, కానీ ఎక్కువగా మిమ్మల్ని తను పట్టించుకునే పర్సన్ అయితే కాదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తన విష్ ఫుల్ఫిల్మెంటే మీరు ఈ పర్సన్కి, తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరనమాట. మీరు తన లైఫ్లో ఉంటే తను అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మనశ్శాంతి ఉంటుంది, లవ్ ఉంటుంది, కేరింగ్ ఉంటుంది. మళ్ళీ మీరు తన లైఫ్లో అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని పర్సన్కి తెలుసు. కానీ ఎందుకు ఈ పర్సన్ మీ దగ్గర తను మేబీ తక్కువైపోతారేమో అనే ఫీలింగ్ ఈ పర్సన్కి ఎందుకు వస్తుందో తెలియడం లేదు. కానీ మీ దగ్గర తక్కువ అవ్వకూడదు, మీరే మళ్ళీ తనని చేసేయాలి అనే ఇంటెన్షన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. కాల్ చేయాలి అనుకుంటున్నారండి పర్సన్. తను ఇక్కడ వేరే వర్క్లో కూడా ఉండొచ్చు పర్సన్. తన వర్క్లో కూడా ఈ పర్సన్ తను ఫోకస్ చేయలేకపోతున్నారనమాట. చాలా డిప్రెషన్లో ఉంటున్నారు, మనశ్శాంతి లేకుండా ఉంది. తనకి చాలా నెగిటివిటీ అనేది చాలా ఉందండి. అంటే చాలా నెగిటివ్ ఆలోచనలు ఈ పర్సన్కి చాలా వస్తున్నాయి అనమాట. ఓకే, ఏదో తెలియని భయము, పడుకున్నా ఏదో తెలియని పీడకలలు రావడము, మీరు గుర్తుకు రావడము, ఏదో జరిగిపోతున్నట్టుగా అనిపించడము, అలా ఈ పర్సన్ తను చాలా సఫర్ అవుతున్నారండి ఏదో విషయంగా ఈరోజు. ఓకే, ఐ థింక్ ఈ పర్సన్ మేబీ కాల్ చేస్తారు కావచ్చు మీకు అతి తొందరలోనే, మేబీ 1 or 2 days లోపలే ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. పర్సన్ సరిగా నిద్ర కూడా ఈ పర్సన్ పోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా ఆలోచిస్తున్నారండి పర్సన్. మేబీ మీకు కంటాక్ట్ అయితే వస్తుంది. చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు, కానీ తక్కువైపోతారేమో అనే భయం మాత్రం ఉందన్నమాట. ఓకే, చాలా సాడ్గా ఉన్నారండి పర్సన్. మేబీ మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఈ పర్సన్ ఇంకా మేబీ ఇక మీదట తనని లెక్క చేయరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తన గురించి ఆలోచించరు మీరు. మీ లైఫ్లో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. తను ఉన్నా లేకున్నా ఫరక్ పడదు అన్నట్టుగా మీరు ఉంటున్నారనమాట ఇప్పుడు. సో పర్సన్ విషయంలో మీరు చాలామంది చాలా బర్డెన్ అయితే తీసుకున్నారండి, చాలా బాధపడ్డారనమాట. ఓకే, ఈ పర్సన్ విషయంలో మేబీ తను సరిగా కేర్ చేయలేదు, లేదా థర్డ్ పార్టీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఫ్రెండ్ సర్కిల్ అలా వేరే వారికి పర్సన్ చాలా ప్రయారిటీ ఇచ్చారు, కానీ మీకు ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ అయితే ఇవ్వలేదు. సో మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తనకు తెలుసు అండి మిమ్మల్ని మేబీ చాలా విధాలుగా అయితే ఈ పర్సన్ హర్ట్ చేసి ఉంటారు. లాస్ట్ ప్రయారిటీ మీకు ఇవ్వడము, ఒక ఆప్షన్ లాగా మిమ్మల్ని తను ట్రీట్ చేసి ఉండొచ్చు, అలాంటిది కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే, తను చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు, తనకి చాలా ప్రేమను పంచి ఉన్నారు, కానీ పర్సన్ మీకు ఏం చేశారు, ఏమీ చేయలేదన్నమాట. మీరు ప్రేమని ఇస్తే తను బాధను మాత్రమే ఇచ్చుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు. ఈ ఇయర్స్ నుంచి మీ మధ్యలో ఉన్న రిలేషన్షిప్లో మీరు ప్రేమని ఇస్తే తన వైపు నుంచి మీరు బాధలు మాత్రమే తీసుకున్నారనమాట. ఓకే, అది పర్సన్కి అర్థమవుతుంది. సో మీరు మొత్తానికే వద్దు అని కూడా ఈ పర్సన్ మేబీ వేరే సిటీకి వెళ్ళడం కానివ్వండి, అబ్రాడ్కి వెళ్ళిపోవడం కానివ్వండి, మేబీ తను దూరంగా వెళ్ళిపోవాలి అని కూడా ఈ పర్సన్ తను ఆలోచించి ఉంటారు, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట. అరే తను తీసుకున్న నిర్ణయం తప్పేమో అన్నట్టుగా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓకే, తట్టబుట్ట సర్దుకొని నాకు ఈ పర్సన్ అవసరం లేదు, ఇక్కడ ఉండను అన్నట్టుగా తను ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటే అక్కడ ఈ పర్సన్కి చాలా మీకు సంబంధించిన ఆలోచనలు అయితే వస్తున్నాయన్నమాట. చాలా ఆలోచిస్తున్నారు అండ్ మేబీ ఫీల్ అవుతున్నారనమాట. అనవసరంగా పర్సన్కి దూరం అయిపోతున్నాను అనే బాధ ఈ పర్సన్లో ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీరేమో మూవ్ ఆన్ అయిపోవాలి. ఈ పర్సన్ విషయంలో మీరు ఇప్పటికే చాలా బాధపడ్డారు కాబట్టి
మీ లైఫ్ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, ప్రతి ఒక్క విషయం మీ పర్సన్కి తెలుస్తుందండి. మీ ఇద్దరి మధ్యలో మేబీ టెలిపతిక్ మెసేజ్ అనేది నడుస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలి, కొంతమంది సీక్రెట్ మ్యారేజ్ కూడా చేసుకోవాలి అని కూడా మేబీ మీరు ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకొని ఉండొచ్చు అనమాట. మీ ఇద్దరిది ఒక మాట కూడా ఉంటుందన్నమాట. ఓకే, మనం ఇద్దరం ఇలా ఉందాము అలా ఉందాము, ఫ్యామిలీ ప్లానింగ్స్ అలా చేసుకుని ఉంటారనమాట. ఓకే, కానీ అన్ఎక్స్పెక్టెడ్గానే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ వలన థర్డ్ పార్టీ లేదా రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కంట్రోలింగ్ వల్ల దూరమే ఉంటారనమాట. ఓకే, మనస్పర్ధాలు ఇద్దరి మధ్యలో వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు మేబీ సపరేషన్లో ఉన్నారంటే అదే తొందరలోనే మీ పర్సన్ని మీరు కలుసుకోవడం చూపిస్తుందండి. 1 వీక్ లోపలే ఈ పర్సన్ని మీరు కలుసుకుంటారు. ఈ పర్సన్ వైపు నుంచి మీకు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ లాంటిది కూడా మీకు రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మళ్ళీ మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎన్ని రోజులు ఇక్కడ టవర్ మూమెంట్లో ఉన్నారు కదా, మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారంటే పర్సన్ తను కావాలని దూరం పెట్టారండి మిమ్మల్ని. ఓకే, మీ మెసేజ్కి తను రిప్లై ఇవ్వలేదు, లేదా మీరు కాల్ చేసినా తను లిఫ్ట్ చేయకపోవడము, లేదా మీరు కాల్ చేస్తున్న పర్సన్ మాట్లాడి ఉండొచ్చు. తన వైపు నుంచి ఎఫర్ట్స్ అయితే ఏమీ లేదు అన్నట్టుగా కూడా చూపిస్తుంది అనమాట. అతి తొందరలోనే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ చేయబోతున్నారు. ఓకే, ప్రజెంట్ ఈ పర్సన్ మేబీ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో తను ఉన్నారు, కానీ మేబీ తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరే అని పర్సన్ అనుకుంటున్నారు. సో వస్తారండి, డెఫినెట్లీ మీరు హ్యాపీగా ఉండబోతున్నారు మీ పాస్ట్ పర్సన్తో. ఓకే, ఈ పర్సన్లో కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు కాల్ చేయాలి, తనే కాల్ చేయాలి, తనకే నా అవసరం ఉంటుంది, నాకు ఎవరి అవసరం లేదు అనే టైప్గా ఈ పర్సన్ కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో తను అంతలో తను అప్పటికప్పుడు తను ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు. చాలా అతి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి పర్సన్కి. అతి తెలివితేటలు చాలా ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అంటే తనంతలో తనే కదా దూరం పెట్టారు కాబట్టి ఎలా మాట్లాడాలి, ఎలా కాల్ చేయాలి అనే టైప్గా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ మీరు కావాలి లైఫ్లో, మీతో రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ మీరేమో ఈ పర్సన్ ఎంతో నమ్మి మేబీ మీ లైఫ్లో మీరు చాలామందిని వదులుకొని ఉండొచ్చు, కానీ పర్సన్ ఎక్కడ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. పైగా మీ మనసు బాధపడే విధంగా తను మాట్లాడి ఉండొచ్చు. ఓకే, అలాంటివి చూపిస్తుంది అనమాట. కాబట్టి మీరు మూవ్ అయిపోవాలి. ఈ పర్సన్ మీ లైఫ్లో అయితే ఇక మీదట మీరు వద్దు అని అనుకుంటున్నారనమాట. ఓకే, ఓకే, విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉందండి, రీయూనియన్ ఉంది. ఇక్కడ ఏదో గెట్ టుగెదర్ పార్టీస్ కావచ్చు, లేదా ఏదో సెలబ్రేషన్స్ లాంటిది చూపిస్తుందండి. అక్కడ మీరు ఈ పర్సన్ని కలుసుకోవడం జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో తను చాలా సాడ్గా ఉన్నారండి పర్సన్. ఏదో విషయంగా తన లైఫ్లో తను నమ్మిన వారి చేతిలో తను మోసపోయి ఉండొచ్చు. ఈ పర్సన్ 3 రోజుల ముచ్చట అన్నట్టుగా అతను వేరే పర్సన్ని చూస్ చేసుకోవడము, అక్కడ కొన్ని రోజులే హ్యాపీగా ఉండడము, మళ్ళీ అక్కడ కూడా వారిని వదిలేయడము, మళ్ళీ వేరే పర్సన్ని వెతుకోవడము, అలా ఈ పర్సన్ తన ప్రవర్తన మీరు గమనించి ఉంటారండి. ఓకే, ఈ పర్సన్ ఎక్కడ కూడా తను స్టేబుల్గా ఉండరు. ఒక పర్సన్ దగ్గర తను ఆగే పర్సన్ అయితే కాదు. తను ఇక్కడ ఏదేదో ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఉంటుందండి. పర్సన్కి ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంటుందన్నమాట. అందరూ తన కాళ్ళ దగ్గర పడి ఉండాలి, తన దగ్గర పడి ఉండాలి అనుకునే పర్సన్ అనమాట. ఎవరికి పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరు, తనకి తను ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. తనకి తను ఎక్కువగా మేబీ సెల్ఫ్ లవ్లో ఉంటారండి పర్సన్. ఓకే, ఎవరి దగ్గర కూడా పర్సన్ ఆగరు, అండ్ ఎవరి దగ్గర కూడా పర్సన్ తనని తను
తక్కువ చేసుకోరనమాట ఈ పర్సన్. ఓకే, అందరూ తన హ్యాండ్ ఓవర్లో ఉండాలి కానీ తను ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలి అనే పర్సన్ అనుకునే పర్సన్ అయితే కాదనమాట. ఎంజాయ్మెంట్ చేసినన్ని రోజులు చేస్తారు, తర్వాత తనకి ఎక్కడ ఏదైనా విషయంలో నచ్చలేదా వారు బాధపడతారా, ఏడుస్తారా, కుమిలిపోతారా, ఏమైపోయినా తనకు అవసరం కానీ తనకి అవసరం లేదు, కానీ తను మాత్రం హ్యాపీగా ఉండాలి అనుకునే పర్సన్ అనమాట. కానీ తనకి మీతో తను ఫీల్ అయినట్టుగా ఆ బాండింగ్, ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ వేరే పర్సన్తో తను ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఈ పర్సన్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ తన లైఫ్లో తనకి ఎంజాయ్మెంట్ చేయడానికి చాలామంది ఉండి ఉంటారనమాట. రీయూనియన్ చేయడము, కొత్త కొత్త వాళ్ళు తన లైఫ్లో రావడము, అక్కడ హ్యాపీగా ఉండడము అన్నీ చేస్తున్నారు, కానీ పర్సన్ సాటిస్ఫై అవ్వడం లేదనమాట. మీతో ఉన్న బాండింగ్ తను ఇక్కడ ఎంతమంది ఉన్నా సరే అక్కడ ఈ పర్సన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కాబట్టి పర్సన్ మేబీ మళ్ళీ మీ లైఫ్లో తిరిగి రాబోతున్నారు కావచ్చు. ఓకే, మీతో ఉన్న ఆ స్పార్క్, ఆ ఫీలింగ్, ఆ లవ్, ఆ ఫ్రీడమ్ ఈ పర్సన్ వేరే వారితో ఫీల్ అవ్వలేకపోతున్నారు. నా పర్సన్ అన్నట్టుగా తన మనసుకి అనిపించడం లేదనమాట. ఓకే, అలాంటి ఫీలింగ్స్ కనిపిస్తుంది ఈరోజు. మేబీ మీ లైఫ్లో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండి ఉంటారండి. మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకొని మీరు హీల్ అయిపోయారు, హీల్ అవుతున్నారు. ఈ పర్సన్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చింది. మీ లైఫ్కి సంబంధించిన విషయాలలో మీకు క్లారిటీ వచ్చింది. మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఫర్దర్ ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రతి విషయంలో మీకు క్లారిటీ అయితే మీకు ఉందండి. ఓకే, ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చింది. అంతకుముందు మీరు ఈ పర్సన్ని గుడ్డిగా నమ్మేసి మోసపోయి చాలా బాధలు అయితే మీరు అనుభవించి ఉంటారనమాట. కానీ ఇప్పుడైతే మీకు పూర్తి క్లారిటీ అనేది వచ్చిందనమాట. మేబీ మీరు ఈ పర్సన్ మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నా సరే ఆ నమ్మకాన్ని పర్సన్ కాపాడుకోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ విషయంలో మీరు ఫినాన్షియల్గా కూడా చాలా కోల్పోయి ఉంటారు, లేదా ఆ వాళ్ళు అనుకునే వారిని కూడా మీరు చాలా మందిని దూరం చేసుకొని ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీరు చాలా బాధలు తట్టుకొని ఒక క్వీన్ లాగా నిలబడ్డారు, చాలా ధైర్యంగా ఉన్నారు, మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఉంది. మేబీ మీరు ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నా లేకున్నా మీరు బతకగలరు అనే ధైర్యం కూడా మీలో ఉందన్నమాట. ఓకే, అక్కడ ఈ పర్సన్ తను ఫీల్ అవుతున్నారనమాట. మేబీ పర్సన్కి ఇప్పుడైతే నా అవసరం లేదు, తను ఉండగలరు, బతకగలరు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీతో ఏదో తెలియని బాండింగ్ అనేది పర్సన్ ఫీల్ అవుతున్నారంటే మీలో ఏదో తెలియని ప్రత్యేకత, చాలా స్పెషల్ పర్సన్ మీరు అనే పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ ఎనర్జీ అనేది హైలో ఉండొచ్చు. ఇప్పుడు మీరు తనకి సరైన జోడి, సరైన లైఫ్ పార్ట్నర్ మీరు అనే పర్సన్ అనుకుంటున్నారండి. మీలో ఇక్కడ చేంజెస్ అనేది వచ్చింది. ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ పర్సన్కి మీరు కరెక్ట్ జోడి అన్నట్టుగా ఉందన్నమాట. ఓకే, అది పర్సన్కి బాగా నచ్చుతుందన్నమాట. ఇప్పుడు ఈ పర్సన్ తన పూర్తి ధ్యాస అనేది మీ పైన ఉంది అన్నట్టుగా చూపిస్తుంది. మీరు ప్రాక్టికల్గా ఉంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. ఓకే, ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయ్యి ఉంటే అండ్ తన గురించి ఏడుస్తా బాధపడతా ఉంటే ఈ పర్సన్ ఇంకా పారిపోవాలనుకుంటారనమాట. మీరు చాలా ప్రాక్టికల్గా ఉన్నారనుకోండి, తనని అంత కేర్ చేయకుండా మీ లైఫ్కి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చకుండా అలా ఉన్నారనుకోండి, ఈ పర్సన్ అప్పుడు మీకు అట్రాక్ట్ అవుతారనమాట. ఓకే, మేబీ పర్సన్కి ఎమోషనల్గా ఉండడము, చాలా డీప్గా కనెక్ట్ అయిపోవడము నచ్చవు కావచ్చు ఎక్కువగా. ఓకే, అలాంటిది కూడా చూపిస్తుంది. మీతో రీయూనియన్ అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారండి. ఒకవేళ మీ విషయంలో తను ఏదైనా తప్పు చేసి ఉంటే అపాలజీ కూడా అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ హ్యాండ్స్ అండి, ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీతో మాట్లాడాలి, మీతో రీయూనియన్ చేయాలి అండ్ అపాలజీ అడగాలి, మెసేజ్ పంపించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, తన నరాల్లో ఇప్పుడు మీరు నిండి ఉన్నారు, మీ జ్ఞాపకాలు నిండి ఉన్నాయి ఇక్కడ అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే,
మేబీ మీరు చాలామంది సైలెంట్ అయిపోయి ఉంటారండి. మీ సైలెన్స్ ఏంటో ఈ పర్సన్‌కి మేబీ ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీరు చాలా రొమాంటిక్ పర్సన్, చాలా లవబుల్ పర్సన్ మీరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ఇక్కడ కార్మిక్ రిలేషన్ అండ్ సోల్‌మేట్ కనెక్షన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఎక్కువగా నాకు ఈరోజు కార్మిక్ రిలేషన్ అయితే చూపిస్తుందనమాట. మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్‌లో ఈ జన్మలో మీరిద్దరూ ఫుల్‌ఫిల్ చేయాల్సింది చాలా ఉంది. అందుకని పర్సన్ మళ్ళీ తన లైఫ్‌లో వేరే ఆప్షన్స్ వచ్చినా తను మీతో వారితో ఆ బాండింగ్ ఫీల్ అవ్వక పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రావడము, ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడము, మీ లైఫ్‌లో మీరు వేరే ఆప్షన్స్ వచ్చినా సరే పర్సన్‌కి మీరు కనెక్ట్ అయిపోయి ఉండడము అలాంటిది చూపిస్తుందని. కాబట్టి ఇద్దరి మధ్యలో కార్మిక్ రిలేషన్ అయితే ఉంది. సోల్‌మేట్ కనెక్షన్ కూడా ఉందన్నమాట. ఓకే. తన లైఫ్‌లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో తిరిగి రాబోతున్నారనమాట తను. మీ లైఫ్‌లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ తప్ప మీకు ఎవరు వద్దు అని మీరు అనుకుంటున్నారనమాట. మీ విషయంలో ఈ పర్సన్ సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఇక మీదట సీరియస్ యాక్షన్ ఈ పర్సన్ వైపు నుంచి మీరు చూడబోతున్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్‌కి మీరు చాలామంది అట్రాక్ట్ అవుతున్నారు. ఈ పర్సన్ వేరే వారి దగ్గర తన ఫ్రెండ్ సర్కిల్‌లో తను చాలా మాట్లాడుతున్నారండి ఈ పర్సన్. ఓకే. మీ లైఫ్‌లో మీరు ఏం చేస్తున్నారు, ఏంటిది అని ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. సో, ఇక అంతకుముందు ఈ పర్సన్ మేబీ ఎఫర్ట్స్ పెట్టామా అంటే పెట్టాము, కాల్ చేసామంటే చేసాము అన్నట్టుగా తను పై మాటలు మీరు చూసి ఉంటారనమాట. కానీ ఇక మీదట ఈ పర్సన్ వైపు నుంచి మీరు సీరియస్ యాక్షన్ అయితే చూస్తారు అన్నట్టుగా చూపిస్తుంది. మేబీ మీరు సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సన్ అయి ఉంటారండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఉంటే ఇప్పుడు ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుందనమాట మీరేంటిది అన్నట్టుగా. మేబీ మీ స్టేటస్ ఏంటిది లేదా మీ క్యారెక్టర్ ఏంటిది అని ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఓకే అండి. మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. డెఫినెట్‌లీ మీరు మీ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ అయితే రాబోతుందనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ అయితే రాబోతుంది. మేబీ 1 వీక్ లోపల డెఫినెట్‌లీ ఈ పర్సన్‌తో మీరు సెలబ్రేషన్స్‌లో పాల్గొనడము, లేదా ఏదైనా గెట్ టుగెదర్ పార్టీస్ కావచ్చు, లేదా ఏదైనా అకేషన్ వాటిలో ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవడం, తనతో మీకు రీయూనియన్ జరగబోతుంది. పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవ్వబోతున్నారండి. ఓకే. 1 వీక్ లోపల మీకు సంబంధించి ఏదైనా అకేషన్ ఆర్ పార్టీస్ వాటిలో మీకు ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు. అక్కడ ఈ పర్సన్‌ని మీరు కలుసుకోవడము, ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోవడము, ఫిదా అవ్వడం అలాంటిది ఏదో చూపిస్తుందనమాట. సో, ఇక్కడ హ్యాపీగా మీరు ఈ పర్సన్‌తో సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ మీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ అలా కూడా ఉండొచ్చనమాట. ఓకే. అతి తొందరలోనే మీరు ఈ పర్సన్‌ని కలుసుకోబోతున్నారు. ఓకేనా. సో, లైక్ చేయండి, అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఓకేనా. ఓకే అండి. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూద్దాం మనం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉండబోతుంది చూసేస్తాం. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. ఈరోజు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది తెలియజేయండి మా వ్యూవర్స్కి. మేషరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు. వృషభ రాశి వారు మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మిథున రాశి వారు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారండి, రీయూనియన్ ఉంటుంది. కర్కాటక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు. సింహరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. అండ్ కన్యా రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. తులారాశి వారు ఒక స్టార్లా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు చాలా సైలెంట్ అయిపోతారనమాట. అండ్ ధనురాశి వారు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. అండ్ మకర రాశి వారు
మీ లైఫ్లో ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు, వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ కుంభరాశి వారు, మీరు ఈరోజు మేబీ చాలా ధైర్యంగా ఉంటారనమాట. ఓకే. అండ్ మీనరాశి వారు, మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు. అండ్ జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారండి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఓకే. అది చేద్దామా, ఇది చేద్దామా, ఎటు వెళ్ళాలి, అటా ఇటా అన్నట్టుగా, మాట్లాడాలా వద్దా అన్నట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక జగ్లింగ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుందన్నమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికి బాబాయ్ అండ్ టేక్ కేర్ అండి.